హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేము కెనడాలో ఉంటాము. ఈరోజైతే మేము శరవణ భవన్ టిఫిన్స్కి వచ్చాము. బయట అయితే మంచిగా స్నో పడుతుంది. సో అందుకని వేడివేడిగా మన ఇండియన్ టిఫిన్స్ ఎంజాయ్ చేయాలని చెప్పి సో మేము ఈరోజు శరవణ భవన్ టిఫిన్స్కి వచ్చామన్నమాట. అండ్ అక్కడ లోపల లైక్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంబియన్స్ అంతా కూడా చాలా చాలా బాగుంది. అండ్ టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. సో మీరు ఈ వీడియోలో చూస్తారు మేము ఎన్ని రకాల టిఫిన్స్ ఆర్డర్ చేసాము. సేమ్ మేమైతే ఒక గ్రూప్గా వెళ్ళామన్నమాట. సో గ్రూప్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క టిఫిన్ వెరైటీ లైక్ ట్రై చేశారు. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో మీరే చూస్తున్నారు కదా, పూరి ఆర్డర్ చేసాము, అండ్ ఇడ్లీ సాంబార్, అండ్ ఇది చోలే భటూరే, అండ్ ఇది రవ్వ దోశ, అండ్ ఇలాగ అన్ని టిఫిన్స్ చాలా రకరకాల టిఫిన్స్, అండ్ ఇది ఊతప్పం. సో ఇవన్నీ చాలా రకాల టిఫిన్స్ ఆర్డర్ చేసాము. సో అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ కిడ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. సో మా మెయిన్ థీమ్ ఏంటంటే ఫస్ట్ కిడ్స్ మన ఇండియన్ వెరైటీస్ అన్నీ కూడా టేస్ట్ చేయాలని. సో ఇదైతే పాలక్ పన్నీర్ దోశ. సో అండ్ ఫైనల్లీ ఫిల్టర్ కాఫీతో ఎండ్ చేసాము. చాలా చాలా బాగుంది. అండ్ కిడ్స్ అయితే మాత్రం బ్లూబెర్రీ జ్యూస్ అది ఒకటి ట్రై చేశారు పిల్లలు. అండ్ ఫైనల్లీ వాళ్ళకి పిస్తా కుల్ఫీ, సో అది కూడా ట్రై చేశారు. ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. అండ్ మా బిల్ అయితే ఎంత అయిందంటే మొత్తం అందరికీ కలిపి ఆల్మోస్ట్ $300 అయిందనమాట. బట్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. అండ్ మా లైక్ ఇండియన్ టిఫిన్స్ మేము మిస్ అవుతాము అన్న ఆ ఫీల్ లేదనమాట. బట్ మొత్తం అంతా ఎంజాయ్ చేసాం. చక్కగా వేడివేడిగా తిన్నాము. బయట అయితే స్నో పడుతుంది. Up with the dawn, I look out to a brand new horizon, where the colors all blend like a friendly hello from